కార్తీక పుణ్యాలు ఎవరికో కానీ ఉండవండి. ఆ విషయంలో మేము చాలా అదృష్టవంతులమే. అలాగే నా అత్తయ్య వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ లేవండి. మా తోటికోడలు 9 మంది చేసుకుంటాము. వాళ్ళకి లేనప్పుడు మీరు ఎలా చేసుకుంటారో మీకు డౌట్ రావచ్చు, అది కూడా చెప్తానండి. మా పెద్దక్క వాళ్ళు తేటగుంటలో ఉంటున్నారు. అక్క అంటే తోటికోళ్ళండి. ఒకరోజు చెరువు దగ్గరికి వెళ్ళిందండి మా అక్క. అక్కడ తోరణం దొరికిందండి. దొరికితే ఆ తోరణం తీసుకొచ్చి పంతులు గారు చూపిస్తే పంతులు గారు కార్తీక పుణ్యం తోరణం అని చెప్పారంట. అయితే పూజా విధానం అంతా కనుక్కొని 2 సంవత్సరాలు వాళ్ళు చేసుకున్నారు. 3వ సంవత్సరం మా తోటికోళ్ళందరినీ పిలిచారు. వెళ్ళామండి. 9 మంది ఫ్యామిలీస్ వెళ్ళి పూజ అయితే అక్కడ చేసుకున్నాము. అక్కడ నుంచి ఎవరి తోరణాలు వాళ్ళకి ఇచ్చేసారండి. అక్కడ నుంచి మేము చేసుకుంటున్నామండి ప్రతి సంవత్సరం కూడాను. ఈ పూజకి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదండి. ఎక్కువ పత్రులు ఉండాలి, మర్రాకులు, మరి ఊడలు, మర్రికాయలు కంపల్సరిగా ఉండాలండి. ఎర్లీ మార్నింగే గౌరమ్మకి ఆవు పాలు బెల్లం పెట్టి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఉపాసం చెప్పేయాలండి. అప్పటి నుంచి ఇంకా ఈవినింగ్ పూజ వరకు ఏమి తినకూడదు. ఈ పూజ మగవాళ్ళే చేయాలండి. బూర్లు పెట్టాలండి. బూర్లు, పళ్ళు, కాయలు, సెలవిడి, వడపప్పు కంపల్సరీ పెట్టాలి. తోరణాలు ఉదయాన్నే ఆవు పాలలో శుద్ధి చేసేయాలండి. ఆవు పాలలో నీళ్ళలో శుద్ధి చేసేసి తోరణాలు గౌరమ్మ పెట్టాలండి. 5 తోరణాలు తీసుకోవాలి. గౌరమ్మకి ఒకటి. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలండి. ఫస్ట్ వినాయకుడి పూజ అయిన తర్వాత శివుడు పూజ చేసుకోవాలి. తర్వాత గౌరమ్మకి తోరణాలు కూడా పూజ చేయాలండి. నేను ప్రతి సంవత్సరం కూడా సెలవిడి ప్రముఖ చేసి 360 కూడా గౌరమ్మ కాడ వేస్తానండి. పూజ అయిపోయిన తర్వాత తోరణం పూజ అయిపోయిన తర్వాత తోరణాలు కట్టేయాలండి. మా పిల్లలకి కడుతున్నానండి. మా పెద్దోడికి కట్టాను ఫస్ట్, తర్వాత మా చిన్నోడికి కడుతున్నానండి. ఫోన్లోని మా వారు ఆన్లైన్లో ఉన్నారండి. మా వారు మంత్రాలు చదువుతారండి. శ్రావణ మాసానికైనా కార్తీక పుణ్యానికన్నా ఎక్కువ ఈయనే చేస్తారండి. మేము జస్ట్ పూజ చేస్తాం అంతేనండి. మంత్రాలు అయితే మా వారే చదువుతారండి. ఫుల్ ఉపాసనతో ఉన్నారు కదండి పిల్లలు. మొక్కమది లాగేస్తుంది అన్నమాట మా పిల్లలకి. ఈవినింగ్ పూజ అయిన తర్వాత పిల్లలన్నా మేమన్నా ఏదైనా తినాలన్నమాట. పూజ అయితే బాగా చేసుకున్నామండి. ఈ సంవత్సరం నేనైతే ఉపవాసం ఉండలేదండి. నేను ఉపవాసం ఉండకూడదు, డాక్టర్ గారు ఉపవాసాలు ఉండొద్దని చెప్పారన్నమాట. అందుకే ఉపవాసం ఉండలేదు నేనైతే. మా వారు పిల్లలు ఉన్నారండి. మా వారైతే సౌదీలో ఉన్నారు ఉపవాసం. అక్కడి నుంచే మంత్రాలు చదువుతున్నారండి. మేము పూజ అయితే చేసుకుంటున్నాము. పూజ అయిపోయిన తర్వాత తోరణాలు కట్టేసుకున్నామండి. నాకైతే మా పెద్దోడు తోరణం కట్టాడు, పిల్లలకి నేను కట్టానండి. మా వారు తోరణము, మా వారు ఆకు సపరేట్గా ఉంచేస్తామండి. అలాగా అయితే మేము బూర్లు కూడా మర్రాకుల్లోనే వేస్తామండి. దేవుడి మూల కూర్చొని మేము నైవేద్యం తినేస్తాం కూడాను. ఈ విధంగా ఇక్కడ అయిపోయిన తర్వాత సేమ్ ఇక్కడ ఎలా పెట్టామో మేము అలాగే చంద్రుడిని కూడా పెడతామండి. మేము అద్దంలో చూస్తామండి చంద్రుడిని. అద్దం కూడా పూజ చేసి అక్కడ కూడా మేము చేస్తామండి. ఈ సంవత్సరం అయితే పిల్లలు చాలా బాగా చేస్తారండి పూజ అయితేని. నేనైతే వారం రోజులు టెన్షన్ పడుతున్నాను, ఈ పూజ ఎలాగ అవుతుందో ఏటో అని. దేవుడి దయ వల్ల చాలా బాగా పూజ జరిగిందండి. మా పిల్లలు అయితే చాలా బాగా చేస్తారండి. మా వారు కూడా అలా చేయాలి ఇలా చేయాలని చెప్పారు. పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేసారండి మా పిల్లలు. నేనైతే చైర్ మీద కూర్చొని వీడియో తీస్తూ చెప్తున్నాను, అలా చేయాలమ్మా ఇలా చేయాలమ్మని. ఆ పూజ అయిపోయిన చంద్రుడిని చూస్తున్నామండి అద్దంలోని. వాటర్ తాగి